అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. ఎ వార్మ్ వెల్కమ్ టు ఎవ్రీబడి టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఇస్ లక్ష్మీకాంత్. ఈరోజు మీకు ఇలా అందంగా మెరిసే, బంగారంలా మెరిసే అనుకోవచ్చు, లేదా ప్యూర్ పంచలోహంలో మనకు ఇలా చక్కని మంచి డిజైన్స్తో మనకు వితౌట్ పాలిష్ పంచలోహ యాంక్లెట్స్ తీసుకురావడం జరిగింది. సో ప్రోడక్ట్స్, డిజైన్స్ అన్నీ చూపించే ముందు ఒకసారి మీకు ప్రోడక్ట్ కనుక నచ్చినట్టయితే ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలనేది చెప్తాను. ప్రోడక్ట్ నచ్చితే కనుక దాని ప్రైస్ ట్యాగ్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని 880101420420కి వాట్సాప్కి పంపించేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ వచ్చినప్పుడు అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా తీయాలి. ఇది ఎందుకు రికార్డ్ చేయాలి అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో కనుక ఏదైనా డ్యామేజ్ వస్తే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 80 రూపీస్ పర్ పార్సల్ ఆల్ ఓవర్ ఇండియా. అది వితిన్ హైదరాబాద్ కానివ్వండి లేదా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మనకు ఓన్లీ 80 రూపీస్కి ఒక పార్సల్ ఒక అడ్రస్కి ఉంటుంది. ఆ పార్సల్లో మీకు ఒక ఐటమ్ ఉండొచ్చు లేదా 10 to 20 ఐటమ్స్, అన్ని ఐటమ్స్ ఉన్న 80 రూపీస్ పడుతుంది అనమాట. ఓకే, సో ద procedure to place an order if you like the product is this: take the screenshot of the product along with the price tag, send it to 8880101420 WhatsApp number, make the payment online, and then you will receive the parcel in 3 to 10 days home delivery. Once you get the parcel, do not forget to do unboxing video, because in case of any damage due to transportation you will be eligible to exchange the product, otherwise you will not. Then cash on delivery option is not available. At the same time, the shipping charges per parcel per address is 80 rupees only, and the parcel can have any number of products in it. So it might be within the Hyderabad or all over India, anywhere. It is only 80 rupees per parcel per address. The store location is Alankrith, opposite Steel Big Bazaar, Sai Baba Temple Line, Dilshuk Nagar, హైదరాబాద్లో మనకు దిల్షుక్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా అలంకృత్ స్టోర్ ఉంటుందన్నమాట. స్టోర్కి వచ్చే వాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మినిమం 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూడండి, లేటెస్ట్వి. ఓకేనా? లేదు అంటే మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. ఓకే, అలాగే అవైలబిలిటీ కూడా చెక్ చేసేసుకోండి వచ్చే ముందు. Those who are planning to visit the store in Hyderabad, please make sure that you also check the availability if you are coming to the store for the products, and also you need to watch the latest 5 to 10 videos for a very good shopping experience. If you don't watch it and directly come, then you may not get good shopping experience. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. మన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయన్నది కింద కమెంట్లో రాసేయండి. అలాగే నోటిఫికేషన్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇఫ్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, వీ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్, అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు లైక్ ద వీడియో. ఎట్ ద సేమ్ టైం write it in the comments on how the products are, and do not forget to click the notification icon. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. సో ప్రోడక్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మన ఆచారం ప్రకారం లేదా మన ఫార్మాలిటీ ప్రకారంగా మనం ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా స్పెసిఫికల్లీ మనకు కాళ్ళ పట్టీల పైన కొందరికి కొన్ని అపోహలు ఉన్నాయి. సో అందులో నిజాలు ఎంత, పుకార్లు ఎంత అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వీ విల్ గో త్రూ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్, అండ్ ఆల్సో దేర్ ఆర్ ఫ్యూ myths about anklets, specifically on anklets. So let's look into that as well. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు కంప్లీట్గా ప్యూర్ పంచలోహంలో వస్తుందన్నమాట. ఓకే, సో ఇది వితౌట్ పాలిష్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీరు డైలీ యూస్ చేసేసుకోవచ్చు. అలాగే ఎవ్రీ 3 to 4 monthsకి ఒకసారి మీరు చింతపండు కానివ్వండి లేదా నిమ్మరసంతో కానివ్వండి ఒక చిన్న బ్రష్ తీసేసుకొని, మన పళ్ళు తోముకునే బ్రష్ ఉంటుంది కదా, పాత బ్రష్, అది తీసేసుకొని మెల్లిగా వాష్ చేసుకుంటే మంచిది. ఎందుకు అంటే ఇది కాళ్ళకు ఉంటుంది కాబట్టి మీకు కాళ్ళకు దుమ్ము, ధూళి ఇలాంటివి చాలా తగులుతూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ 3-4 monthsకి ఒకసారి కడిగేసుకుంటే మనకు చక్కగా ఉంటుందన్నమాట. అలాగే స్నానం చేసేటప్పుడు మీరు సబ్బు రాస్తారు. ఇది సబ్బు రాయడం నేను ఎందుకు అంటున్నాను అంటే, రీసెంట్లీ ఒక కస్టమర్ ఏం చేశారంటే, మన దగ్గర ప్లెయిన్ యాంక్లెట్ ఉంటుంది కదా, సో ఇలాంటి యాంక్లెట్ ఆవిడికి ఏంటంటే దీని మీద డైరెక్ట్గా సబ్బు రాసే అలవాటు ఉందంట. ఓకే,
సో వెండి వాటి కూడా అలాగే రాస్తుందంటే దీనికి అలాగే రాస్తుంది అనమాట. సో అదేమైందంటే ఆ సబ్బంతా కూడా ఈ గ్యాప్స్ ఉంటాయి కదా, ఈ గ్యాప్స్లో మొత్తం ఇరుక్కుపోయింది అనమాట. సో అది చూడ్డానికి కూడా చాలా గలీజ్గా ఉంది. నేను అన్నాను సబ్బు వాడకండి, సబ్బు నురుగ వాడండి. ఓకే, వాడితే మీకు బాగుంటుంది. అప్పుడప్పుడు 3-4 మంత్స్కి ఒకసారి నార్మల్గా బ్రష్ తీసుకొని కొంచెం బ్రష్తో చేసేసుకుంటే ఈ మధ్యలో ఇరుక్కుపోయిన మురికి ఏదైతే ఉంటుందో అది కూడా వెళ్ళేస్తే మీకు మళ్ళీ నీట్గా కనిపిస్తుంది అనమాట. సో డైరెక్ట్గా సబ్బు పెట్టకండి, సబ్బు నురుగతో మీరు వాష్ చేసేసుకోండి రోజు స్నానం చేసేటప్పుడు. ఓకే, ఎందుకంటే ఇది స్నానం చేసేటప్పుడు కూడా తీయనక్కర్లేదు కాబట్టి ఇదనమాట. So for the first information is this particular product is made of pure panchaloham. At the same time, it does not have any polish. This is unpolished and this is meant to be used every day. So when you are using it every day, since this is for the legs, for the anklet, for the ankles, so what I request you is to wash this with a normal brush, whatever the brush that you take, the soft brush, with lemon juice or tamarind juice for every 3 to 4 months, once in 3 to 4 months. The reason, because since it is for the ankles, so there might be a lot of dust and whatever it is that gets stuck in the anklet. So to wash it out, just use a brush and use lemon juice or tamarind juice, so that it will look like very nice and clean every time, once in a 3 to 4 months, based on your wish and all. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిపైన ఉన్న అపోహలు, పక్కింటి పిన్నిగారులు లేదా వేరే సెల్లార్స్ లేదా ఎవరైనా కానివ్వండి, ఒక్కటి ఫస్ట్ వచ్చేది ఏంటంటే పంచలోహ పట్టీలు కాళ్ళకు వాడకూడదు. అయ్యయ్యో పంచలోహ పట్టీలు వాడేస్తున్నారే, అయ్యయ్యో మీ ఇంట్లో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. సో నేను మీ వరకు మీరు ఎంత మైథాలజీలో మీరు శాస్త్రాల్లో లేకపోతే డివోషనల్గా ఇచ్చేస్తారో నాకు తెలీదు, కాకపోతే నాకు మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను డివోషనల్ పర్సనే. మీరు స్టోర్కి వచ్చినప్పుడు చూస్తారు నాకు ఎప్పుడు కూడా అడ్డబొట్టు ఉంటుంది కుంకుమది. ఓకే, మేము శాక్తేయులం అనమాట. మా ఇంట్లో అమ్మవారు ఉంటారు. మా ఇంట్లో ప్రతిరోజు షోడశోపచార పూజలు జరుగుతూ ఉంటాయి, సహస్రనామాలు కూడా జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో. ఓకేనా, సో శాస్త్రాలను కూడా మేము ఆ లెవెల్లో మేము పాటిస్తూ ఉంటామన్నమాట. అయితే ఈ శాస్త్రం అనేటప్పటికీ పంచలోహ పట్టీలు వాడకూడదు అని ఎక్కడ రాసలేదు. ఒకవేళ రాసి ఉంటే కనుక మీకు ఏదో ఒక ఫలానా శాస్త్రంలో కానివ్వండి, ఫలానా పెద్దవాళ్ళు చెప్పారండి, చాగంటి గారు చెప్పారండి, సామవేదం షణ్ముఖ గారు చెప్పారండి, గురుగారు, పెద్ద గురుగారు, లేదా నందూరి శ్రీనివాస్ గారు చెప్పారు, లేదా గోవింద సేవ ఆవిడ చెప్పింది, లేదా ఇలాంటి ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో, మన ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో, యూట్యూబ్లో, ఎందుకంటే ఇప్పుడు మనకు అదే కాబట్టి, లేదా ఫలానా పంతులు గారు చెప్పారండి, మా ఇంటి దగ్గర పంతులు గారు ఉన్నారు, ఇవి ఎవ్వరు చెప్పలేదండి. ఇలా పంతులు చెప్పలేదు, ఇలా ప్రవచనకర్తలు చెప్పలేదు, ఆధ్యాత్మిక గురువులు ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్పారంటే పక్కింటి పిన్నిగారులు చెప్పింటారు, లేకపోతే వేరే ఏదో సెల్లర్ చెప్పింటాడు. ఓకేనా, సో పంచలోహ పట్టీలు వాడకూడదు అన్నది ఎక్కడ రాసి లేదు. సో నిర్భయంగా వాడుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనం బంగారానికి చాలా విలువ ఇస్తాం కాబట్టి అది కాళ్ళకు తగిలితే మంచిది కాదు అన్న ఒక ఎమోషనల్ ఇది. సైంటిఫిక్గా కూడా ఒక రుజువు ఉంది. ఏ స్టేట్మెంట్ మీద రుజువు ఉంది అంటే, బంగారాన్ని, ఓన్లీ గోల్డ్ ఆర్నమెంట్స్ని నడుముకి కిందికి వాడకూడదు అని ఒక శాస్త్రంలో ఉంది. ఓకేనా, ఒక శాస్త్రంలో మనకు దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రెగ్యులేటింగ్ యువర్ బాడీ హీట్ రెగ్యులేట్ చేయడానికి ఏం చేస్తారంటే, గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవి కూడా నడుముకి కింది భాగానికి అంటే మనకు మెట్టలు కానివ్వండి, పట్టీలు కానివ్వండి, ఈ రోజుకి చూసుకుంటే, ఈ కాలానికి చూసుకుంటే మ్యాక్సిమం ఇవి రెండే వాడతారు. పూర్వకాలంలో ఇంకా వేరే ఆర్నమెంట్స్ కూడా వాడేవాళ్ళు నడుముకి కిందికి, బట్ ఇవి మాత్రం ప్రస్తుతానికి వాడుతున్నారు ఈ కాలానికి. ఇది ఓన్లీ ఎప్పుడు అంతే, ఎక్కువగా బంగారం అంటే 2-3 తొలాలు 5-6 తొలాలతో చేసిన కాళ్ళ పట్టీలు లాంటివి ఓన్లీ ప్యూర్ గోల్డ్ వాడకూడదు. ఇట్ ఈస్ ఓన్లీ టు రెగ్యులేట్ ద బాడీ హీట్ అనమాట. ఇది సైంటిఫిక్గా కూడా ఉంది, సైన్స్లో కూడా ఉంది. ఓకే, కాకపోతే దీంట్లో మనం ఎలాంటి గోల్డ్ వాడట్లేదు. టు కీప్ యువర్ సెంటిమెంట్స్ అండ్ టు కీప్ దిస్ సైంటిఫిక్ రీజన్. అది కూడా ఏంటి, 5-6 తొలాలు బంగారం వాడితే, నాకు తెలిసి 5-6 తొలాలు ఎవ్వరు వాడట్లేదు, ఒక్క కేరళ వాళ్ళు తప్పిస్తే కాళ్ళ పట్టీలు బంగారు అనేవి 5-6 తొలాలు, అది కూడా ఊర్లలో ఉండేవాళ్ళు మాత్రమే. మన తెలుగు వాళ్ళల్లో బంగారు పట్టీలు వాడుతున్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే చాలా లైట్ వెయిట్గా వాడతారు. మ్యాక్సిమం 1 తొలంకు ఎక్కువ వెళ్ళదు, అది 2 కలిపి కూడా. ఓకేనా,
సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీ సెంటిమెంట్ని, ఈ సైన్స్ని గౌరవిస్తూ కూడా నేను ఈరోజు ప్రత్యేకించి చెప్పడం లేదు, నేను పట్టీలు చేసిన ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను, ఇందులో ఎలాంటి గోల్డ్ లేదు. బేసిక్ ఒకవేళ ఉన్నా కూడా, అంటే ఇలా రింగ్లో ఉన్నా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తారు. ఎందుకంటే ఈ రింగ్ 800 అండి. మీరు స్టోన్ కాస్ట్, మెటల్ కాస్ట్, మేకింగ్ కాస్ట్, బఫింగ్ కాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే 800లో ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు తెలిసి 100 రూపాయలు కూడా ఉండదు. 100 రూపాయలకి ఎంత గోల్డ్ వస్తుందో మీకు తెలుసు, అంత మాత్రం వాడింటారు. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఇంకా 100 రూపాయలకి మీకు ఎంత గోల్డ్ వస్తుందో నాకు తెలియదు. ఆ 100 గోల్డ్ అది కూడా ఇందులో వాడింటారు, అంతేనండి, సింపుల్గా. ఓకేనా? అలాంటిది ఈ గోల్డ్ రిలేటెడ్ నేను చాలా పర్టికులర్గా ఉంటాను కాబట్టి మన శాస్త్రాలకు సంబంధించి, సో నేను మా పెద్ద ఆయనకు చెప్పేసి, పెద్ద ఆయన కూడా మన లైన్లోనే ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ మోర్ దెన్ వాళ్ళ వంశం వాళ్ళు కంప్లీట్గా మోర్ దెన్ 100 years ఈ పని చేస్తున్నారు కాబట్టి, లేదు సార్ దీంట్లో ఎలాంటిది లేదు, మనం రింగ్స్లో మాత్రమే వాడతాం, మీకు ఎంత ఉందో నాకు తెలుసు కానీ నాకు మాత్రం శాస్త్రంలో చాలా నమ్మకం, నేను చాలా ఆధ్యాత్మికంగా ఇది ఉంటాను కాబట్టి అని ఆయన పెద్ద ఆయనే అన్నారు. కాబట్టి దీంట్లో కొంచెం కూడా గోల్డ్ ఉండదు. ఓకే, సో నేను ఇప్పటికీ 10 minutes 11 minutes అయినప్పటికీ మీ అందరికీ క్లియర్గా ఉండాలి కాబట్టి ఈ విషయం చెప్పాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకు ఇలా, దీన్ని ముత్యాల ముగ్గు అంటారండి. ముత్యాల ముగ్గు ఎందుకంటే మీరు మామూలుగా ముగ్గులు వేస్తారు కదా గడప మీద రోజు పొద్దుగా, అలాంటి డిజైన్ వస్తుంది కాబట్టి దీన్ని ముత్యాల ముగ్గు డిజైన్ అంటారు. సో డిజైన్ వచ్చేసి మీరు కాళ్ళకు వేసుకుంటే ఇలా చక్కగా ఉంటుందన్నమాట. ఇలా ముత్యాల ముగ్గులాగా వచ్చేసి కింద మనకు ప్రతిదానికి 3 మువ్వలు ఉంటాయి. ఇవి బేసిక్గా సిల్వర్ రీప్లికా అనమాట. యాంక్లెట్స్ అన్నీ కూడా సిల్వర్ రీప్లికానే. ఇవి మీరు సిల్వర్లో చూసింటారు. ఓకేనా? సిల్వర్లో కూడా మీకు డిఫరెంట్ వెరైటీస్లో ఇవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా పంచలోహంలో వితౌట్ పాలిష్ ఎవ్రీడే యూసేజ్ అనమాట. సో ముత్యాల ముగ్గు డిజైన్ అనమాట. ఇలా మీరు వేసుకుంటే చక్కగా ఉంటుంది. అదే నేను చేతిలో చూపించాలి అనుకుంటే ఇలా అందంగా ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ముత్యాల ముగ్గు. ఇది వీడియో కన్నా మీరు చూడడం కన్నా మీ కాళ్ళకు వేసుకుంటే చాలా బాగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది దీనిపైన. ఇది చూడడం కన్నా కాళ్ళకు వేసుకుంటే చాలా బాగా ఉంటుందని. అట్ ద సేమ్ టైం సౌండ్ ఉండదండి. ఓకే, ఇంత వైబ్రేషన్స్ ఇస్తుంటే కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు కాళ్ళకి వేసుకుంటే ఇంత వైబ్రేషన్స్ వచ్చేటట్టుగా మీరు నడవడం కానీ డాన్స్ చేయడం కానీ ఉండదు. సో దీనికి మాత్రం, ఇది చూడడానికి మాత్రం ఇలా చక్కగా అన్ని మూవలతో వస్తుంది కానీ మీకు సౌండ్ రాదు. సో సౌండ్ రాకూడదు కానీ నిండుగా కనిపించాలంటే ఇది తీసేసుకోవచ్చు. సో దీంట్లో మనకు ఏమేమి సైజెస్ ఉన్నాయి, ఏం సంగతి ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీంట్లో సైజ్ ఎలా చూడాలి? సింపుల్గా ఏం లేదు, మీ దగ్గర ఆల్రెడీ యాంక్లెట్ ఉందనుకోండి, కాళ్ళ పట్టి ఉందనుకోండి, ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎన్ యాంక్లెట్, జస్ట్ చెక్ ద లెంత్ ఆఫ్ దిస్ ఇన్ ఇంచెస్. టేక్ ఎ స్కేల్ అండ్ చెక్ ద లెంత్ ఆఫ్ దిస్ వన్ సైడ్, ఓన్లీ వన్ సైడ్. ఒక యాంక్లెట్ది, ఒక పట్టిది జస్ట్ లెంత్ ఇంచెస్లో చెక్ చేసేసుకోండి, అది మీ సైజ్ అవుతుంది అనమాట. లేదు మేము అసలు యాంక్లెట్స్ లేవండి మాకు, మేము ఇప్పుడు సాంప్రదాయాలు పెద్దగా పట్టించుకోవట్లేదు, వీఆర్ మోడర్న్ పీపుల్, వీఆర్ గోయింగ్ టు ఆఫీస్ ఎవ్రీ డే, సో వీ డోంట్ యూజ్ యాంక్లెట్స్, వీ హ్యావ్ లెఫ్ట్ ఆల్ అవర్ కల్చర్ బిహైండ్ because of our job we have left all our culture aside అనుకుంటే, బట్ వీ వాంట్ టు యూజ్ అనుకున్నప్పుడు సింపుల్గా ఒక దారం తీసేసుకొని, దారం మీకు ఏ సైజ్ ఇక్కడ ఉంది దారం తీసేసుకొని, సపోజ్ ఇక్కడ నుంచి పెట్టుకుంటే మీకు బాగుంటుందా లేదా ఇక్కడ నుంచి పెట్టుకుంటే మీకు బాగుంటుందా అనేది ఇలా దారం పెట్టేసి, ఆ దారం అక్కడికి కట్ చేసేసి దాని యొక్క లెంత్ చూసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్. ద లెంత్ ఆఫ్ ద యాంక్లెట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద యాంక్లెట్. ఓకే, సో ఇదనమాట. సో దీంట్లో ఫస్ట్గా మనకు ఏమేమి సైజెస్ ఉన్నాయి, 9 సైజ్ నుంచి మనకు స్టార్టింగ్లో ఉందండి. ఇది 9 సైజ్ నుంచి ఉంది. నేను మీకు స్క్రీన్ షాట్ చూపించడం కొరకు నేను చక్కగా ఇలా పెట్టేస్తాను. మీరు ఇలా నేను ఓకే 9.5 అండి, 850 రూపీస్ మాత్రమే. ముత్యాల ముగ్గు 9.5 ఇంచ్ 850 రూపీస్ మాత్రమే. ఓకే, ఇది 9.5 అనమాట. నెక్స్ట్ వచ్చేసి 10.5 కూడా అవైలబిలిటీలో ఉంది. 10.5 ముత్యాల ముగ్గులో మనకు 10.5 850 రూపీస్. 10.5 850 రూపీస్. ఓకే,
ఈ క్వాలిటీ అయితే మీకు బయట దొరకదు. మేము పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నామండి, ఈ రేట్కి వచ్చింది, మీకన్నా తక్కువ వచ్చిందంటే మంచిదమ్మా, మీరు కావాలంటే మీకు నచ్చితే అక్కడ తీసేసుకోండి. కానీ ఆ క్వాలిటీ వేరు, ఈ క్వాలిటీ వేరు. నేను కూడా వాళ్ళ దగ్గర తీసుకొని అన్నీ చూశాను, పెద్ద ఆయన కూడా పంపించేశాను. సరే ఇది ఆ క్వాలిటీ కాదనేసి ఆయన ఎక్స్పెరిమెంట్ కూడా చూపించి నాకు వీడియో కాల్లో మొత్తం చూపించేశారు. సో మనం మాత్రం బిందాస్, ఎందుకంటే మోర్ దెన్ 100 years నుంచి వాళ్ళ వంశం వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి మోర్ దెన్ 100 years నుంచి పెద్ద ఆయన ఈ పనిలోనే చేస్తున్నాడు అనమాట. ఈ క్వాలిటీకి మాత్రం తిరుగులేదు. ఓకే, 10.5 850. ఇంకా ఏంటి సైజెస్ ఉన్నాయి అంటే నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకు 11 ముత్యాల ముగ్గు 11 inches వచ్చేసి 850 అండి. ఓకే, 850. నెక్స్ట్ ఇంకొక సైజ్ ఏమన్నా ఉందా? ఎస్, 11.5 కూడా అవైలబిలిటీలో ఉంది. ముత్యాల ముగ్గులో 11.5 కూడా అవైలబిలిటీలో ఉంది. 11.5 850. నెక్స్ట్ ఇంకొక సైజ్ ఏమన్నా ఉందా అండి? కొంచెం లావుగా ఉండే కాళ్ళకు కూడా కావాలి అనుకుంటే 12 కూడా చాలామంది ఉన్నారండి. 12 సైజ్ వచ్చేసి 850 రూపీస్. 12 సైజ్ వచ్చేసి మనకి 850 రూపీస్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దాము. ఇంకొక డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్ డిజైన్. మీలో చాలామంది అడుగుతున్నది, ఇప్పుడు రీస్టాక్ అయ్యింది కాబట్టి వెంటనే మీరు దాన్ని పర్చేస్ చేసేసుకోవాలి. లేదు మళ్ళీ నేను కొంచెం టైం తీసుకుంటాను అంటే మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఏమీ ఉండదండి, జస్ట్ ఈ హుక్ దగ్గర మాత్రం 3 మువ్వలు రావడం జరుగుతుంది. యూ విల్ గెట్ 3 మువ్వాస్ ఎట్ ద హుక్. ఆల్ ద డిజైన్, రిమైనింగ్ డిజైన్ ఈజ్ ఆల్ ప్లెయిన్. ఓకే, నేను దగ్గర నుంచి చూపిస్తాను చాలా క్లియర్గా. చూసారా, ఇంత చక్కగా ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లో ఏమేమి సైజెస్ ఉన్నాయి? దీంట్లో వచ్చేసి మనకు 10.5 ప్లెయిన్లో 10.5 ఉందండి, ఓన్లీ 500 రూపీస్. దీంట్లో డిజైన్ ఏమి ఉండదు కాబట్టి 500 రూపీస్కి మనకు వచ్చేస్తుంది. 10.5 అండి, 10.5 ప్లెయిన్ 500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి 11 కూడా ఉందన్నమాట. 11 కూడా మనకు అవైలబిలిటీలో ఉంది. ఓకే, ప్లెయిన్ 11 వచ్చేసి 500. ప్లెయిన్లో 11 వచ్చేసి 500. ప్లెయిన్లో 11 వచ్చేసి మనకు 500 రూపీస్ పడుతుంది. ఇంకొక సైజ్ వచ్చేసి 11 చూసాం కదా. సో అనదర్ సైజ్ ఇస్ 11.5 అండి. 11.5. ఓకే, నేను ఈ హుక్ కూడా ఇలా పెట్టేస్తాను సో దట్ మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉంటుందన్నది. ప్లెయిన్లో 11.5 వచ్చేసి ఇది కూడా మనకు ఓన్లీ 500 రూపీస్కి మీరు మీ సొంతం చేసేసుకోవచ్చు. ఓన్లీ 500 రూపీస్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అన్నిటికన్నా పెద్ద సైజ్ ఏంటి అంటే మనకు తెలిసిన విషయమేగా 12. ఓకే, 12.5 లాంటివి అయితే లేవండి. సో వస్తాయా రావా కూడా నాకు తెలీదు. సో నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్లో 12. ప్లెయిన్లో 12 వచ్చేసి ఇది కూడా మనకు ఓన్లీ 500 రూపీస్ పడుతుంది. ఓకే, నేను ఈరోజు వీడియోలో చెప్పినవన్నీ కూడా ఒకసారి వినండి. విన్న తర్వాత అది కాకుండా ఇంకేదైనా డౌట్ ఉంటే అప్పుడు మీరు అడగండి, నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ డిజైన్ చూపిస్తానండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకు బఠానీ డిజైన్. ఇది చాలా బాగుంటుంది, మనకు చాలా మంచి సేల్ ఉన్న ప్రోడక్ట్ ఇది. సో ఇలా ఉంటుంది బఠానీ డిజైన్ వచ్చేసి. ఓకే, ఇలా చక్కగా ఈ బఠానీ సైజులో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, చాలా చక్కగా ఉంటుందండి. మీరు వేసుకుంటే కనుక ఇలా ఉంటుంది. ఓకేనా, కాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉంటుంది. సో ఏం సైజెస్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. దీంట్లో 9 సైజ్ కూడా ఉన్నట్టుంది, నేను చూపిస్తాను ఒక్కసారి. సో ప్రస్తుతానికైతే 9.5 అండి బఠానీ డిజైన్. 9.5 750 ఓన్లీ. 750 ఓన్లీ. కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి, ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్, కంప్లీట్ హ్యాండ్ మేడ్, డైలీ యూసేజ్ బఠానీ 9.5. ఓకే, 9.5 చూసాం కదా. సో 9 సైజ్ కూడా అవైలబుల్ ఉందండి. కొంచెం చిన్న కాళ్ళు అనుకునే వాళ్ళు, లేకుంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అని ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇది చాలా బాగుంటుంది. ఓకే, సో బఠానీ 9. బక్కగా ఉంటారనుకోండి, కాలు చిన్నది అనుకోండి, అలాంటి వాళ్ళకి అనమాట. సో బఠానీ 9 ఇంచ్ కూడా అవైలబుల్ ఉంది. 750 రూపీస్ ఓన్లీ 750 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ 10.5. 10 కూడా ఉందా? 10 లేదండి, 10.5 ఉంది. 10.5. ఓకే, బటానీ డిజైన్ 10.5. బటానీ డిజైన్ 10.5, 750 ఓన్లీ. 10.5 కూడా అవైలబిలిటీలో ఉంది. నేను ఇలా చక్కగా పెట్టినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని పంపించండి. ఓకేనా? 10.5, 750. మీరు ఏదేదో స్క్రీన్ షాట్ తీస్తారు కాబట్టి అలా కాకుండా ఇలా నేను చూపించినప్పుడు తీస్తే మీకు నాకు చాలా టైం ఇదవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు లెంత్ కూడా చెప్పేసేయండి, లెంత్ ఎంత అన్నది. ఓకే, లేదు అంటే నేను మీరు ఏ స్క్రీన్ షాట్ తీసుకున్నారో అదే స్క్రీన్ షాట్లో అంటే ఇప్పుడు ఇది చూపించేశారనుకోండి, కానీ మీకు 10.5 కావాలి కానీ 11 ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించారనుకోండి, మళ్ళీ ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజన్. అందుకే ఐదర్ ఏ స్క్రీన్ షాట్ ఉంటే ఆ స్క్రీన్ షాట్ పంపించేసండి, లేదా ఇలా పెట్టిన తర్వాత 10.5 కావాలి అన్నట్టుగా అయినా చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బటానీలో 11 కూడా ఉందండి. 750 రూపీస్. 750 రూపీస్ బటానీ. నెక్స్ట్ ఇందులోనే 11.5. సో ఇంతకుముందు 11 చూసాం కదా, ఇప్పుడు 11.5. 11.5 బటానీలో 11.5, 750 రూపీస్ ఓన్లీ. 750 రూపీస్ ఓన్లీ, 11.5 బటానీ. ఓకే, మనం చాలా ఇయర్స్ నుంచి యాంక్లెట్స్ అమ్ముతున్నామండి. చాలా అసలు నేను కొన్ని లక్షల అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh యాంక్లెట్స్ అయితే నేను సేల్ చేశానండి ఇప్పటి వరకు అయితే. పాపం పెద్ద ఆయన బాగా చేసి ఇవ్వడం జరిగింది మనకు. సో మోర్ దెన్ 1 lakh పేర్స్ అయితే నేను ఇప్పటికీ అమ్మింటాను. ఓకే, సో బటానీ 12 inch 750. ఇవి మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కానీ సమ్మర్లో మాత్రం దొరకవు. ఎందుకంటే సమ్మర్లో ఎవ్వరు పనిచేయరు, ఇది బాగా వేడిగా పైన చేయాల్సి వస్తుంది, కాల్చుతూ చేయాల్సి వస్తుంది కాబట్టి సమ్మర్లో చెయ్యరు. ఇంకా వాళ్ళకు ఏసీ లాంటివి ఏం పెట్టరు కాబట్టి సమ్మర్లో వాళ్ళు వెకేషన్ తీసేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు తగ్గుతున్నాయి కాబట్టి ఎండలు కొంచెం అంటే వర్షాలు కొంచెం స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేశారు. సో బటానీ 12 inch 750 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తాను మీకు. ఇది మనకు మిరియాల డిజైన్ అంటారనమాట. పెప్పర్ డిజైన్ అండి, పెప్పర్ డిజైన్ లేదా మిరియాల డిజైన్ అంటారు. సో స్టార్టింగ్ వచ్చేసి మిరియాల్లో మనకు మిరియాల డిజైన్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్. ఇప్పుడు బటానీకి లావుగా కొంచెం దూరంగా వచ్చింది కదా, మిరియం డిజైన్ ఏంటంటే సింపుల్గా ఈ ప్లెయిన్కి కింద మనకు ఒక్కొక్క డాట్ ఇవ్వడం జరుగుతుంది. మిరియాలు ఎలా అయితే ఉంటాయో చిన్న సైజు అలా ఒక్కొక్క డాట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఓకేనా? సో ఇలా ఉంటుంది. సో వేసుకుంటే మాత్రం మీకు సింపుల్గా కావాలి అనుకుంటే దీనికి ఆప్ట్ చేయొచ్చు అనమాట. మీకు సింపుల్గా కావాలి అనుకుంటే మాత్రం మిరియం డిజైన్ అండి 10 సైజులో వచ్చేస్తుంది. చిన్న డాట్స్ వస్తాయి. బటానీకి ఏమో పెద్ద డాట్స్ పెద్ద బౌల్స్ వచ్చేసి బటానీ సైజ్ అంత బౌల్స్ వచ్చేసి, బటానీ అంటే కంప్లీట్ బటానీ కాదు, పెద్ద సైజ్ మిరియాలు అనుకోవచ్చు అనమాట. అది కొంచెం గ్యాప్ ఉంటుంది, క్లోజ్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మిరియం డిజైన్ అండి యాంక్లెట్ 10 inchలో మనకు 750 రూపీస్ ఓన్లీ. 10 inchలో మనకు 750 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక సైజ్ చూద్దాము. 10.5 అండి. 10.5 నేను డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేసాను క్లియర్గా కాబట్టి ఇది మాత్రం కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఓకే, సో మిరియం వచ్చేసి 10.5 మనకు ఓన్లీ 750 రూపీస్. 10.5 మిరియం 750 రూపీస్. కంప్లీట్ పంచలోహం వితౌట్ పాలిష్ అండి. డైలీ వాడండి, మీరు స్నానం చేసేటప్పుడు తీయనక్కర్లేదు. 3-4 monthsకి ఒకసారి అంటే మీరు ఉండే ఏరియాని బట్టి లేకపోతే మీ బాడీ టైప్ని బట్టి 3 to 4 monthsకి ఒకసారి నిమ్మరసం కానివ్వండి లేదా చింతపండుతో రసంతో కానివ్వండి ఒక చిన్న బ్రష్ తీసేసుకొని, మనం పన్ను తోముకునే బ్రష్ పాతది ఉంటుంది కదా, అందులో ముంచేసి మెల్లిగా శుభ్రం చేసేసుకుంటే జాగ్రత్తగా సరిపోతుంది. ఓకే, మళ్ళీ నీట్గా క్లీన్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, మిరియం 11 inchలో కూడా అవైలబిలిటీలో ఉంది. 750 రూపీస్ ఓన్లీ. 11 మిరియం డిజైన్ 11 inch 750 రూపీస్. నెక్స్ట్ 11.5 కూడా అవైలబిలిటీలో ఉంది. చూడండి, నేను అన్ని లెంత్ తీసుకురావడానికి ట్రై చేశానండి. సో ఎన్ని పాసిబుల్ అవుతాయి అన్ని పాసిబుల్ లెంత్ తీసుకురావడం జరిగింది. ఓకే, మిరియంలో మనకు ఈ హుక్ కూడా పెట్టేస్తాను సో దట్ మీకు ఐడియా ఉంటుంది హుక్ ఎలా ఉంటుందని. సో మిరియంలో 11.5 కూడా అవైలబిలిటీలో ఉంది. మనకు ఓన్లీ 750 రూపీస్ మాత్రమేనండి. కంప్లీట్ అన్పాలిష్ అండి, 750 రూపీస్ మాత్రమే. ఓకే, సో ప్యూర్ పంచలోహ వితౌట్ పాలిష్ డైలీ యూసేజ్, కంప్లీట్గా హ్యాండ్ మేడ్. ఇదంతా కూడా చేతి పని అండి.
ఏదో మిషన్లో వేసాం పట తీసేసాం కాదు, మిషన్లో ఈ మెటల్ పోదు అసలు. అందుకే నేను చెప్పేది సెకండ్ క్వాలిటీనే, హ్యాండ్ మేడ్ ఫస్ట్ క్వాలిటీనే. ఓకే, మిరియం 12 ఇంచ్ అండి, 750 రూపీస్. మిరియం 12 ఇంచ్లో కూడా అవైలబిలిటీలో ఉంది, 750 రూపీస్ ఓన్లీ. ఓకే, 750 రూపీస్ మిరియం ఈజ్ అవైలబుల్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తాను మీకు. ఈ డిజైన్కి ఓకే, ఇది వచ్చేసి మనకు కలవారి డిజైన్ అంటారనమాట. కలవారి వరస అంటారండి ఈ డిజైన్ని. చూడండి ఇలా ఉంటుంది, దగ్గర నుంచి ఒకసారి చూపించేస్తాను మీకు. ఇలా ఉంటుంది, 3 డాట్స్తో వస్తూ ఉంటాయి అనమాట. ప్లెయిన్ చైన్కి కింద 3 డాట్స్ రావడం జరుగుతుంది. దీన్ని కలవారి వరస అంటారు. ఈ డిజైన్ కలవారి అంటారు. సో ఇది వరుసగా ఉంటాయి కాబట్టి కలవారి వరస అంటారనమాట. ఈ యాంక్లెట్కి కలవారి వరస కేవి, అందుకే కేవి అని షార్ట్కట్లో రాసేసాను అనమాట. కలవారి వరసలో మనకు 10.5 నుంచి ఉందండి. 10.5 750 రూపీస్ ఓన్లీ. 10.5 కలవారి వరుసలో 750 రూపీస్. ఏం లేదు, కలవారి అంటే ఏంటంటే ఇలా 3 డాట్స్ ఉంటాయన్నమాట. అది ఒక ఫ్లవర్ టైప్లో మనకు వచ్చేస్తుంది సింపుల్గా, అంతే. ఇంత బఠానీ చూసారు కదా, బఠానీకి ఏమైంది మనకు, బఠానీ సైజులో మనకు కొంచెం బాల్స్ అన్నీ వచ్చేస్తాయి కదా అటాచ్డ్గా. దీనికి ఏంటంటే ఈ 3 డాట్ కలవారి డిజైన్ ఏదైతే ఉందో అది వరుసగా వచ్చేస్తాయి. ఓకే, కలవారి వరుస 10.5 750 రూపీస్ ఓన్లీ. సో ఇందులో మనకు 10 సైజ్ కూడా అవైలబిలిటీలో ఉంది. కలవారి వరుసలో మనకు 10 సైజ్ కూడా అవైలబిలిటీలో ఉంది. నేను చూపించేస్తాను మీకు, ఒక్క నిమిషం. ఓకే, ఇది కొంచెం ఒక్క నిమిషం అండి. కరెక్టే ఉందో, ఇదిగోండి కలవారి వరుస 10 ఇంచ్లో కూడా మనకు అవైలబిలిటీలో ఉంది కలవారి వరుస. ఓకే, కలవారి వరుసలో 10 ఇంచ్ కూడా అవైలబిలిటీలో ఉంది. 750 రూపీస్ ఓన్లీ 750 రూపీస్ కలవారి వరుసలో. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకా ఏమేమి సైజెస్ ఉన్నాయి చూద్దాం. సో 10.5 చూసాం కదా, 11 కూడా అవైలబిలిటీలో ఉందండి. నేను చాలా సైజెస్ తీసుకొచ్చేసాను మీ అందరి కోసం, ఒక్కొక్కరిది ఒక్కొక్క సైజు ఉంటుంది కాబట్టి. జనరల్ సైజ్ ఏంటండి అంటే 10.5, కొంచెం పెరిగే కొద్దీ మీకు 11, 11.5, 12 చాలా ఈజీ అండి. మీ ఎగ్జిస్టింగ్ యాంక్లెట్ యొక్క లెంత్ చూసుకోండి సరిపోతుంది, లేదా ఒక దారం తీసేసుకొని మీకు ఎంత టైట్ కావాలి ఎంత లూజ్ కావాలనేది చూసుకుని సరిపోతుంది అనమాట. సో కలవారి వరుస 11 ఇంచెస్లో వచ్చేసింది మనకు 750 రూపీస్ ఓన్లీ. కలవారి వరుస 11 ఇంచెస్లో వచ్చేసింది ఓన్లీ 750 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మనకు 11.5లో కూడా అవైలబిలిటీలో ఉంది. 11.5 అండి, 11.5లో కూడా అవైలబిలిటీలో ఉంది కలవారి వరుస. కలవారి వరుస యాంక్లెట్ ప్యూర్ పంచలోహం వితౌట్ పాలిష్, డైలీ యూసేజ్, హ్యాండ్మేడ్. 11.5 750 మాత్రమే. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కొంచెం లావుగా ఉన్న కాళ్ళకి కావాలి అనుకుంటే 12 కూడా అవైలబిలిటీలో ఉంది. ఓకే, 12 కూడా మనకు అవైలబిలిటీలో ఉంది. ఓకే, ఇలా పెట్టేస్తాను. 12 కూడా అవైలబిలిటీలో ఉంది ఓన్లీ 750 రూపీస్. ఓన్లీ 750 రూపీస్ 12 సైజ్లో కూడా అవైలబిలిటీలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిజైన్, మీ అందరి ఫేవరెట్ డిజైన్, నేను లాస్ట్కి పెట్టాను కావాలని. ఓకే, అందరి ఫేవరెట్ డిజైన్ టట్టడాయిన్ మ్యాంగో డిజైన్. మనకు ఎవర్ గ్రీన్, ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండే డిజైన్. మనకు దగ్గర నుంచి ఒకసారి చూపించేస్తాను. ఇలా మామిడి పిందెలు వచ్చేస్తాయండి, సింపుల్గా ఏం లేదు, ఇలా వరుసగా ఇలా మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చింది. దీనికోసం మీలో చాలామంది వేచి చూస్తున్నారు ఎప్పుడు వస్తాయా అని. ఫైనల్లీ వచ్చేసింది అనమాట. ఓకే, మ్యాంగో అండి, మ్యాంగో వరస అంటారు, మామిడి వరస అని కూడా అంటారు, దీన్నే మామిడి పిందెలు అని కూడా అంటారనమాట. సో 10.5 అవైలబిలిటీలో ఉంది, 750 రూపీస్ రేట్. ప్యూర్ పంచలోహం వితౌట్ పాలిష్, డైలీ యూసేజ్, హ్యాండ్మేడ్ అనమాట. 10.5 మ్యాంగో వరస. 10.5 చూసారు కదా, 11 అవైలబిలిటీలో ఉంది. 11 కూడా అవైలబిలిటీలో ఉంది మనకు మ్యాంగో డిజైన్.
ఓకే, ఎంవి అంటే మ్యాంగో వరస లేదా మామిడి వరస, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మనకు మ్యాంగో మామిడి రెండు ఎంవి 11 ఇంచ్ అండి, 750 ఓన్లీ. ఓకే, 750 ఓన్లీ 11 ఇంచెస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. 11.5 కూడా అవైలబిలిటీలో ఉందండి. 11.5 కూడా అవైలబిలిటీలో ఉంది. ఓకే, మ్యాంగో వరస మామిడి వరస 11.5లో కూడా అవైలబిలిటీలో ఉంది. 750 రూపీస్ ఓన్లీ. మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు. ఓకే, సో ప్యూర్ పంచలోహం వితౌట్ పాలిష్, డైలీ యూసేజ్, హ్యాండ్ మేడ్ అనమాట. సో వాడొచ్చా అండి అంటే చక్కగా వాడొచ్చు. ఎందుకు వాడాలి అన్నది నేను స్టార్టింగ్లో చెప్పేశాను అనమాట. నెక్స్ట్ కొంచెం లావుగా ఉంది కావాలనుకునే వాళ్ళకు 12 ఇంచెస్లో కూడా అవైలబిలిటీలో ఉంది. ఈరోజు చూపించిన వాటిలో ఏవిలో కూడా అన్ని 12 లాస్ట్ అండి, 12.5 అయితే లేదు. సో ఇది వచ్చేసి మనకు మామిడి వరుస 12 ఇంచెస్లో మనకు 750 రూపీస్కి వచ్చేస్తుంది. ఓకే, మీ ఫేవరెట్ మ్యాంగో డిజైన్ అండి. మరి మీకోసం తీసుకొచ్చాను కాబట్టి అందరూ ఫటాఫట్ ఆర్డర్ చేసేసి బుక్ చేసేసుకొని చక్కగా వాడడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇవ్వండి ఈ రోజుకి ప్రోడక్ట్స్. ఇంకొన్ని ప్రోడక్ట్స్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.